ఈ లోక మర్యాదతో స్నేహం చేస్తే దరిద్రత నీలో కనబడుతుంది. అందుకే రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పునరుద్ధానుడైన దేవుడు ఎక్కడ సంపూర్ణము చేయబడింది నీ నీతి తత్వం, ఎక్కడ సంపూర్ణము చేయబడింది నీకు ఇచ్చిన నీతి అనంటే ఆయన పునరుద్ధానములో మాత్రమే సంపూర్ణము చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడే లేచుట ద్వారా ఏమొచ్చిందో తెలుసా? కంప్లీట్గా నీకు నాకేమొచ్చింది? నీతి వచ్చింది, నీతి వచ్చింది. ఇప్పుడు నువ్వు నీతిమంతురాలు. చాలా మంది చెట్టు పేర్లు చెప్పి కాయలు అమ్ముకుంటారంట, తెలుసా? కాయలు ఒరిజినల్ కాదు, కానీ ఆ చెట్టు కాయలు, కానీ ఆ చెట్టువి కాదయ్యి. ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు? ఆ చెట్టువి కాదు, కానీ చెట్టు పేరు చెప్పి ఏం చేస్తారట? కాయలు అమ్మేస్తారు. ఈరోజు నువ్వు దేవుని పిల్లవి, దేవుని పిల్లాడివి, క్రైస్తవుడు అని పేరు మాత్రమే చెప్పుకొని చెట్టు కాయలు అమ్ముకుంటున్నట్లుగా నీ బ్రతుకుంది. పైకి మాత్రమే నువ్వు భక్తి వేషం వేసావు, కానీ లోపలెంత మాత్రము నీలో ఏం లేదో తెలుసా? దేవుని శక్తి కొంచెము కూడా లేదు. నువ్వు లోక మర్యాదను అనుసరిస్తున్న వ్యక్తిగా ఉన్నావు.